అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. విగ్రహం ఒక కొండపైన విరగొట్టబడి ఉండడం కనిపించింది మనకి. ఇది అంకిశెట్టిపల్లి విలేజ్ లో గల కొండ నల్లగుట్ట అనే ప్లేస్ లో ఒక గౌతమ బుద్ధుడి విగ్రహం చిన్నది దాని తల భాగం దగ్గర విరిగి ఉండడం గమనించడంతో మనం 3వ తారీఖు అంకిశెట్టిపల్లి విఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మదనపల్లి తాలూకా స్టేషన్లో 168/25 కింద క్రైమ్ నెంబర్ అనేది నమోదు చేసి దర్యాప్తు కొనసాగించాం. సబ్సిక్వెంట్లీ లోకల్ గా ఉన్న వివిధ సంఘాల వాళ్ళు కూడా వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలని చెప్పి అడగడం జరిగింది. అయితే ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి విఆర్ఓ కంప్లైంట్ బేస్డ్గా ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి సపరేట్గా అక్కర్లేకుండా ఆ కంప్లైంట్ బేస్డ్గా మేము ఆల్రెడీ కట్టిన కేసుని దర్యాప్తు కొనసాగించాము. అయితే దీంట్లో చాలా రకాల మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ వివిధ సంఘాల వాళ్ళు డిఫరెంట్ మోటివ్స్తో చేస్తూ ఉన్నారు కాబట్టి వీ వాంటెడ్ టు పుట్ దీస్ ఫ్యాక్ట్స్ అండ్ కంక్లూడ్ దిస్ థింగ్. ముఖ్యంగా దీని దర్యాప్తులో మేము గమనించింది ఏంటంటే ఈ హిల్ ఏదైతే ఉందో అది బాగా ఐసోలేటెడ్ లొకేషన్లో ఉండడం వల్ల ఇక్కడికి ఎవరో కూడా ఎక్కువ మంది వెళ్ళరు పైకి. అండ్ యోగాంధ్ర జరిగిన రోజు 2 పిల్లలు పైకి సైకిల్స్తో వెళ్ళి బుద్ధుడి విగ్రహం దగ్గర కింద ఏమన్నా కాయిన్స్ ఉంటాయేమో అక్కడ హోల్స్లో అని చెప్పి ఆ విగ్రహాన్ని అటు ఇటు మూవ్ చేయడం వల్ల అది బయటకు వచ్చేయడం జరిగింది దాని బేస్ నుండి. సబ్సిక్వెంట్లీ వాళ్ళలో ఒక పిల్లోడు కొద్ది ఆక్తాయిగా కొద్ది మతిస్థిమితం సరిగ్గా లేకుండా ఉండటం వల్ల ఆ అబ్బాయి ఆ విగ్రహంతో సబ్సిక్వెంట్గా అక్కడ కాయిన్స్ లేవు, విగ్రహంతో ఆడటం మొదలెట్టారు. అండ్ ఆడే క్రమంలో పిల్లల వల్ల ఈ విగ్రహం అనేది డ్యామేజ్ అవడం జరిగింది. ఇది చిన్న విగ్రహం, ఇంత మించి హైట్ ఉండదు, అది ఇట్స్ అ స్మాల్ దిస్ థింగ్. సో దాన్ని తీసుకుని సబ్సిక్వెంట్గా డిఫరెంట్ వెస్టెడ్ మోటివ్స్తో చాలామంది అక్కడ యాజిటేషన్స్ చేయటము, పోలీస్ మీద వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్డ్గానే కట్టాలి, విఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ బేస్డ్గా కట్టకూడదని ప్రెజర్ తీసుకురావటం, అది మేము పట్టించుకోకుండా విఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ బేస్డ్గా ఆల్రెడీ వాళ్ళకన్నా ముందర ఇచ్చిన కంప్లైంట్ కాబట్టి ఆల్రెడీ రిజిస్టర్ చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మాకు తెలియడంతో విచారించాం. అండ్ విచారించడంతో ఆ పిల్లల తల్లిదండ్రులే దాన్ని దే హ్యావ్ కన్ఫెస్డ్. పిల్లలు మాకు చెప్పారు ఈ విధంగా ఇది కరెక్టే అని చెప్పి కన్ఫెస్ చేయడం జరిగింది. అంతేకాకుండా పిల్లలు కూడా దాన్ని ఒప్పుకోవడం జరిగింది. అండ్ ఇట్ హ్యాస్ బీన్ ప్రాపర్లీ రికార్డెడ్ ఆల్సో. సో ఈవెన్ ఇన్ కేస్ ఎవరికైనా అనుమానాలు ఉండే విధంగా ఉండకూడదన్న ఉద్దేశంతో వాళ్ళ పేరెంట్స్ని కూడా ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. దే హ్యావ్ కమ్ ఫ్రీలీ. వాళ్ళు వచ్చారా? వెల్కమ్, రమ్మన్నా. ఏదో తప్పు అయిపోయింది క్షమించండి. సో బేసికలీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళకి తెలియదు దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, అది పగిలితే ఎలా చూస్తారు ప్రజలు, ఇట్లాంటివన్నీ పిల్లలకు తెలియదు కాబట్టి తెలియనితనంలో చేసిన పని కాబట్టి వీ విల్ డీల్ విత్ ద కేస్ అకార్డింగ్లీ. ఇకపోతే రిగార్డింగ్ దిస్ కాంట్రవర్సీ విచ్ దీస్ పీపుల్ ఆర్ క్రియేటింగ్, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంకిశెట్టిపల్లి విలేజ్లో ఈ రెవెన్యూ నెంబర్ వచ్చేసి దిస్ ఈస్ అ గవర్నమెంట్ ల్యాండ్. ఇట్స్ అ ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. ఇది చూస్తే ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే గొడవ చేస్తున్నారో ఈయన పిటిఎం శివప్రసాద్ అన్న అతను, ఆ రోజు జరిగిన గొడవ కూడా అతను ప్రొటెస్ట్ ఎందుకు అంటే కేసు నమోదు చేయలేదని కాదు, అతని కంప్లైంట్ మీద కేసు నమోదు చేయలేదని. అతని కంప్లైంట్ మీద నమోదు చేయాలంటే అతనికి ఏదైనా లోకల్ స్టాండ్ ఉండాలి. అంటే బేసికల్లీ ఈ షుడ్ బి సమ్వేర్ రిలేటెడ్ టు దట్ ల్యాండ్. అతనికి ఏ రకంగానూ ఆ ల్యాండ్తో సంబంధం లేదు. ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ పైన ఇతను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మేము గమనించింది ఏంటంటే అక్కడ లోకల్ ఎంక్వైరీ చేస్తే ఇతనికి ఆ ల్యాండ్ అలాట్ చేయమని చెప్పి ఎప్పటి నుండో అడుగుతున్నాడు. అండ్ సబ్సిక్వెంట్గా అక్కడక్కడ చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటా దానికి బుద్ధుడు కొండ అని చెప్పి ఒక పేరు పెట్టి ఈయన బయట నుండి మనుషుల్ని తెప్పించి అక్కడ పూజలు చేయిస్తున్నట్టు. అది హీఈస్ ట్రయింగ్ టు గెట్ దిస్ ల్యాండ్. అండ్ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇతను 4.99 ఎకరాల స్థలాన్ని ఆక్రమించుకుని అక్కడ కొండపైన, ఇట్స్ అ వెరీ వాల్యుబుల్ ల్యాండ్ యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ దాన్ని ఇతనే చదువు చేసి ఎలాంటి గవర్నమెంట్ పర్మిషన్స్ లేకుండా
అక్కడ ఇతనికి లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న ఎఫిలియేషన్ బట్టి 2021 ఏప్రిల్లో ఒక విగ్రహం, 2020 జూన్లో ఇంకో విగ్రహం, అదేవిధంగా సబ్సిక్వెంట్లీ 23లో ఉన్న పెద్ద విగ్రహం ఏదైతే ఉందో, అంటే ఇదంతా కూడా విత్ ఇన్ లాస్ట్ 5 years ఇతనికి ఉన్న పొలిటికల్ ఎఫిలియేషన్ బట్టి ఆ ల్యాండ్ ఆక్యుపేషన్ చేస్తానికి ఇట్స్ ఏ ప్రాపర్లీ వెల్ ప్లాన్డ్ స్కీమ్ అది. ఈ రోజున అక్కడ ఐసోలేటెడ్ ఏరియా, చాలామంది అక్కడ తాగడానికని ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయన్న ఉద్దేశంతో గవర్నమెంట్ దాని ఫెన్సింగ్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మేము వి విల్ ఎంకరేజ్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ డిస్ట్రిక్ట్లో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.